పాతకాలం నట్టి మైలు పెట్టి శుభ్రం చేసేద్దామా? ఈ పెట్టి మాసిన బట్టలు వేయటానికి ప్రత్యేకంగా చేయించుకునేవారు. ఇంచుమించు అందరిళ్లలో కూడా ఉండేది. ఇందులో బట్టలు వేసి పెట్టిపైన ఒక పుస్తకం పెన్ను అమ్మ పెట్టేవారు. వారంలో 2 సార్లు దోబి వచ్చి బట్టలు తీసుకెళ్లినప్పుడు ఎన్ని జతలు పట్టుకెళ్లారని రాసేవాళ్ళం. మేము చదువుకున్న రోజుల్లో హాస్టల్ నుండి ఇంటికి వచ్చినప్పుడు అమ్మ మా బట్టల బ్యాగ్ని లోపలికి తేనిచ్చేవారు కాదు. వరండాలో ఉన్న ఈ పెట్టెలో వేసి లోపలికి రమ్మనేవారు. ఈ పెట్టి అమ్మ దగ్గర నుండి తెచ్చుకున్నాను. మా చిన్నప్పుడు పిల్లలందరి బట్టలతో ఈ పెట్టి నిండిపోయేది. ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరే ఉన్నారు. పైగా దోబి కూడా లేరు. అమ్మ వాడటం లేదని నేనైతే తెచ్చుకున్నాను. మన పెద్దవాళ్ళు ఏ వస్తువు చేయించినా అందంతో పాటు సౌకర్యం కూడా చూస్తారు కదా. పైనుండి బట్టలు వేయటానికి, కింద నుండి బట్టలు తీయటానికి భలే ఉంది కదా. ఇక నేనైతే చక్కగా శుభ్రం చేసి పాలిష్ కూడా చేశా. పెన్ను పుస్తకం బదులు ఒక మొక్క పెట్టి మరింత అందంగా మార్చేశా. చిన్న మాట. కొన్ని వస్తువులు కేవలం వస్తువులే కాదు కదా, వాటితో ముడిపడి ఉన్న మన జ్ఞాపకాలు. అవి ఎంత వెతికినా ఇప్పుడున్న ప్లాస్టిక్ ప్రపంచంలో దొరకవు. ఎందుకో తెలుసా? ఒకటి పోతే మరొకటి వస్తూనే ఉంటాయి కదా.